హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్త మీనన్ నటించిన పీరియాడిక్ మూవీ డెవిల్. అయితే ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ఎలా ఉంది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకైతే వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఇంకా టార్గెట్ని అయితే రీచ్ అవ్వలేదు. డెవిల్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే మూవీని సుమారుగా 45 కోట్ల రూపాయలతో నిర్మించామని నిర్మాత అభిషేక్ నామా స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాను పలు చోట్ల స్వయంగా రిలీజ్ కూడా చేయడంతో 21 కోట్ల రూపాయలను బిజినెస్ అయితే వాల్యూ చేశారు. దీంతో గతంలో కళ్యాణ్ రామ్కు భారీ హిట్ ఇచ్చిన బింబిసార వసూలను ఆధారంగా చేసుకొని ఈ సినిమా టార్గెట్ అయితే భారీగానే ఫిక్స్ చేశారు. అయితే డెవిల్ మూవీ 21 కోట్ల టార్గెట్తో బిజినెస్ అయితే మొదలుపెట్టింది. ఇక డెవిల్ చిత్రం తొలి వారాంతంలో పెద్దగా ప్రభావం అయితే చూపలేకపోయింది. రెండో రోజు 3.5 కోట్ల గ్రాస్ అయితే మూడో రోజు మాత్రం 3.75 కోట్ల గ్రాస్ను అయితే కలెక్ట్ చేసింది. ఇక నాలుగో రోజు చూసుకున్నట్లయితే 4.5 కోట్ల గ్రాస్ను వసూలు చేయగా వరల్డ్ వైడ్గా ఈ యొక్క మొత్తం అయితే రాబట్టింది. ఇక ఐదవ రోజు చూసుకున్నట్లయితే 80 లక్షల రూపాయలు మాత్రమే రాబట్టింది. ఆరవ రోజు 75 లక్షలు, ఏడవ రోజు 70 లక్షల రూపాయలు నమోదు చేసింది. ఇక తొలి వారంలో 14 కోట్ల వసూలు రాబట్టింది ఈ సినిమా. ఇక 8వ రోజు 47 లక్షలు, 9వ రోజు 60 లక్షలు, ఇక 10వ రోజు చూసుకున్నట్లయితే 50 లక్షల రూపాయలు నమోదు చేయడంతో 15.50 కోట్ల మేర వసూలు మాత్రమే రాబట్టింది ఈ సినిమా. ఇక టార్గెట్ చూసుకున్నట్లయితే ఎక్కువగానే కనిపిస్తుంది. మరి చూడాలి వరల్డ్ వైడ్గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుందనే ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవుతుండండి. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి.